చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇది స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవచ్చు రైస్. 20% డిస్కౌంట్ ఇస్తున్నారు మన బౌల్స్ అండ్ జార్స్ లో అండి. చాయ్ తాగడానికి కొన్ని షాప్స్ కి వెళ్తే ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఏంటంటే మనకి ఉపయోగపడతాయి, అలాగే అందంగా కూడా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కండి. ఇవేంటంటే మనం ఎలా క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా 20% డిస్కౌంట్ ఇస్తున్నారు మన బౌల్స్ అండ్ జార్స్ లో అండి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడున్న డిఫరెంట్ మోడల్స్ ఏంటి అనేది చూసేద్దాము. ఈ రోజు మనం వచ్చేసాము బౌల్స్ అండ్ జార్స్ కి. ఇది అడ్రస్ క్లియర్ గా చెప్తానండి. మనకి బందర్ రోడ్ ఉంటుంది కదా, ఎంజీ రోడ్ లో ఆటోనగర్ గేట్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది బౌల్స్ అండ్ జార్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తాం, చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలన్నా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంలో మనకి మంచి ఆఫర్ లో వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ కూడా ఆఫర్స్ పెడుతూ ఉంటారండి. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలి, చాలా మంది ఇక్కడ నుంచి వీడియో చేసినప్పుడు రేట్స్ చెప్పండి అంటున్నారు. రేట్స్ ఎందుకు చెప్పట్లేదంటే ఇప్పుడున్న కొత్త మోడల్ మళ్ళీ మీరు అడిగే టయానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే మనం వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో ఆ వీడియోలో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఈ వీడియోలో వీళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే ఉంటది. కాల్ చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టైనా అడగొచ్చు, ఇది ఉందా లేదా. ఉంది అనుకుంటే కనుక రేట్ చెప్పేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న 20% డిస్కౌంట్ తో పాటుగా అదనంగా మీకు ఇంకో 5% డిస్కౌంట్ కూడా ఇస్తారు మన సబ్స్క్రైబర్స్ కి. సో ఇక లేట్ చేయకుండా ఈ రోజు ఉన్న మోడల్స్ చూసేద్దామా. ఇవి వచ్చి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అండి, టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి సైజెస్ వారీగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా మోడల్స్ అన్నమాట. వీటిలోనే ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇలాగా ఇవి సైజ్ వచ్చేసి చిన్న సైజ్ ఉంది కదా, ఈ సైజ్ వచ్చి 325 రూపీస్ అండి. ఇది వచ్చి 350 రూపీస్, 450 రూపీస్ అట్లా మనకి సైజ్ ని బట్టి మారుతా ఉంటది అనమాట. ఇవైతే మనకి సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూడండి, వాటర్ ఫిల్టర్. ఇది అసలు నిజంగా సిల్వర్ అలా అనిపిస్తుంది అనమాట, వెండి లాగా, కానీ ఇది స్టీల్ దండి. మనకి డిజైన్ అలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి మనకి రాగితో వస్తుంది అనమాట. రాగి ఇలా ఉంటుందండి వాటర్ ఫిల్టర్. సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి డైనింగ్ టేబుల్ మీదకండి. అంటే ఇవేంటంటే మనకి ఉపయోగపడతాయి, అలాగే అందంగా కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కొత్త మోడల్స్ వచ్చాయి వీటిలో. డైనింగ్ టేబుల్ మీద సాల్ట్, పెప్పర్ అవి పెట్టుకోవడానికి ఇవిగోండి ఇట్లా వస్తుంది మోడల్. పింగాణి వస్తుంది. ఇది స్పూన్ కూడా సెరామిక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అండి. వాటర్ మిలన్ వచ్చింది మోడల్, ఇలా వస్తాయి. అండ్ కార్న్ మోడల్లో ఇలా అన్నమాట. డిఫరెంట్ గా అయితే మోడల్స్ వచ్చాయి, మనకు ఉపయోగపడతాయి, అలాగే టేబుల్ మీద కూడా అందంగా కనిపిస్తాయి. వీటిలోనే సైజెస్ కూడా ఉన్నాయి. అది ఓపెన్, అది స్టిక్ చేసి ఉంది. సో వీటిలో ఇది ఒకటండి, కోడి పెట్టలాగా ఉంది. ఇలాగా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ చూసారు కదా, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటాయి. మనం ప్రతిదీ ప్రైస్ చెప్పుకుంటూ వెళ్తే మనకి వీడియో బాగా లెంత్ అవుతుందండి. అందుకే మీకు ఎవరికి ఏది నచ్చితే అది ఫోటో తీసి అడగండి. అది అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 20% డిస్కౌంట్ లో ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ అని చెప్పండి, మీకు అదనంగా ఇంకొక 5% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా వాటిలోని డిషెస్ లోని కొత్త మోడల్స్ వచ్చాయి అనమాట. ఇలా అండి, సిరామిక్ లోనే ఇవన్నీ కొత్త మోడల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇది ఒక డిష్ చూడండి, టేబుల్ మీదకి చక్కగా కుక్ చేసేసి ఇందులో పెట్టి టేబుల్ మీద పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. వీటిలో మోడల్స్ అవన్నీ మోడల్స్ అండి. సైజెస్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. ఫ్లవర్ బాస్కెట్ టైప్ లో మనకి గుడికి తీసుకెళ్తాం కదా, ఇది వరకు అంటే పూజకి వాడుతూ ఉంటారు. గుడికి వెళ్ళేటప్పుడు పువ్వులు, కొబ్బరికాయ పెట్టుకెళ్తారు కదా, ఆ మోడల్లో ఉంటది అనమాట. డ్రై ఫ్రూట్ బాస్కెట్ అండి. ఇది వచ్చి ఇలా వస్తుంది. ఈ రెండు వస్తాయి అనమాట. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి బాగుంటాయి. ఇట్లా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది. సో వీటిలో ఇంకా డిజైన్స్ చూడండి, సైజెస్ కూడా ఉంటాయి. ఇలా అన్నమాట. 4 కావాలనుకుంటే 4 తీసుకోవచ్చు. గిఫ్టింగ్ మీరు ఇచ్చే దాన్ని బట్టి, మీరు పెట్టే ప్రైస్ ని బట్టి 2 ఉన్నా, అంటే 2 అయితే తక్కువ ప్రైస్ లో ఉంటాయి, 4 అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ ప్రైస్ ని బట్టి చూస్ చేసుకోవచ్చు. అవి చూడండి మోడల్స్ ఎక్కడ ఉన్నాయన్నీ మోడల్స్ అన్నమాట. డిఫరెంట్ మోడల్స్ అండి. ఇది చూసారా, ఇలా ఉంది, చాలా బాగున్నాయి డిఫరెంట్ గా. ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో వస్తాయండి. అండ్ ఇది కూడా బాగుంది డిజైన్. ఇలాగా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. ఇవి కూడా అండి, ఇవి వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ మీదకి సాల్ట్, పెప్పర్ యూస్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు, పికిల్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఎలా అయితే అలా వంటగదిలో, లేకపోతే షుగర్, కాఫీ పొడి ఇలాంటివి వేసుకోవచ్చు, ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి వీటిలో. ఇవి చూడండి, మనకి ఏంటంటే కప్స్ మోడల్లో వచ్చినాయి అనమాట. దీనికి కూడా సిరామిక్ స్పూన్ ఇచ్చారు. ఇలాగండి చాలా బాగున్నాయి, డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. అలాగే వుడ్ తో
ఇదైతే వుడ్ వస్తుంది అనమాట. అలా కొన్ని కొన్ని వుడ్ ఉన్నాయి, సిరామిక్ ఉన్నాయి, ఇలా బ్లాక్, పింక్, వైట్ ఇట్లా కలర్స్ అయితే వచ్చాయండి. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, ఇది చాలా డిఫరెంట్. అసలు చూస్తే ఏంటంటే అమ్మో గాజుది కదా, దీన్ని అసలు ఎలా వాడాలి అని భయపడుతుంటాం కదా. ఇది కుక్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అంటండి. చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇది స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవచ్చు, రైస్ అలా ఏదైనా సరే కుక్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా ఇక్కడైతే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి. మనకి ఏంటంటే ఇంట్లోకి అందంగా ఉండాలి, అలాగే మనకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా వీళ్ళ దగ్గర ఐటమ్ అయితే ఉంటుంది. కాఫీ, షుగర్, టీ, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆయిల్ వేసుకోవడానికి యూస్ చేయొచ్చు, లేకపోతే గీ, ఫంక్షన్స్ లో గీ వేస్తూ ఉంటారు కదా, సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ క్యాన్స్ అయితే అసలు చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసారా, ఇది కూడా ఆయిల్ క్యాన్, ఇది కూడా ఆయిల్ కి. ఇవన్నీ స్ప్రే చేసుకోవడానికి, ఆయిల్ ని స్ప్రే చేసుకోవాలనుకున్నా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. ఆయిల్ క్యాన్స్ లో ఇలా అండి, గాజు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఇలాగా క్యాప్ వస్తుంది, అంటే పోసిన తర్వాత మళ్ళీ అదే క్యాప్ పడిపోతుంది. ఇది వచ్చి స్ప్రే చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా స్ప్రే చేసుకోవడము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బటన్ ఉందండి, ఇది నొక్కితే కనుక లోపల నుంచి మళ్ళీ డైరెక్ట్ గా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్ప్రే కాదు, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 in 1 గా కూడా ఉన్నాయి. ఇలా అండి, ప్రతిదీ మనకి సైజెస్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి, అలాగే యూజ్ చేసుకునే పర్పస్ కూడా 2-3 ఉంటాయి అన్నమాట. కలిపి 2 in 1 గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాఫీ ఫిల్టర్స్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా ఫిల్టర్స్. ఇది వచ్చి మనకి రెగ్యులర్ మోడల్ కదా, ఎప్పుడు ఈ మోడల్స్ చూస్తూ ఉంటాము ఫిల్టర్ లో. నెక్స్ట్ ఇప్పుడు కొత్త మోడల్ వచ్చిందండి, ఇదిగోండి, ఇదనమాట. ఇలాగా డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి, ఇలా వస్తున్నాయి. సో దీనిలో ఇది కొత్త మోడల్. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వీళ్ళ దగ్గర స్పెషల్ అండి. ఇలాగా పాలు కాసుకోవడానికి, కాఫీ కలుపుకోవడానికి ఒక 2-3కి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా సైజెస్ ఉన్నాయి వీటిల్లో. ఇలా ఇదొక సైజు, ఇలా స్టార్టింగ్ సైజ్ దగ్గర నుంచి ఇలా బిగ్ సైజ్ వరకు ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట. ఇది పాలు కాసుకోవడానికి యూస్ చేయొచ్చు, దీనిలోనే కాఫీ, టీ లేకపోతే ఏదైనా కలుపుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు. అండ్ కప్స్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి. స్టీల్ చెప్పాలండి, మెయిన్ వచ్చేసి మంచి స్టీల్ అయితే ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట, చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక మోడల్ ఇప్పుడు వచ్చేసి గ్లాసెస్ లో మోడల్స్ వచ్చాయండి. ఇలాగా రెయిన్బో కలర్స్ తో డిజైన్స్ అయితే వచ్చాయి అనమాట. గ్లాసెస్ లో మనకి ఇలా ప్లెయిన్ కావాలన్నా, అంటే బ్లాక్ కలర్, ఇది రెయిన్బో కలర్ కదా, ఇది ఓన్లీ బ్లాక్ వస్తుంది. లేకపోతే ఇలాగా కలర్స్ కూడా ఉన్నాయి, లేదా ప్లెయిన్ స్టీల్ గ్లాస్ లా కావాలనుకుంటే అలా కూడా ఉంది. ఇక్కడ ఈ చూడొచ్చు, రెయిన్బో కలర్స్ లో మనకి ఇంకా గ్లాసెస్ అయితే ఉన్నాయి. ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చాయండి. చాలా మోడల్స్, ఎప్పటికప్పుడు మోడల్స్ అయితే మారుతూ ఉంటాయి. ఇది స్టీలే, ఇది స్టీల్ వస్తుంది అనమాట లోపలంతా. స్టెయిన్లెస్ స్టీల్ అండి, స్టీల్ కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవి చూడండి, ఇలాగా లోపల స్టీల్ వస్తుంది, పైన బ్రాస్ వస్తుంది. ఇది కూడా చాలా బాగున్నాయి. ఇది చూడండి, కప్ వచ్చింది, దానిలోనే కప్ ఒక మోడల్. చిన్న చిన్న కప్స్ కూడా ఉన్నాయి, సైజెస్ ఉంటాయి వాటిలో కూడా. లేదు స్టీల్ కప్స్ కావాలంటే ఇలా స్టీల్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది స్టీల్ కప్పేనండి. స్టీల్ కి మనకి కాపర్ వచ్చేసి పైన కోటింగ్ వస్తుంది. అండ్ సాసర్, ఇది కప్పు సాసర్ రెండు వచ్చినాయి. అలాగే ఇది కాఫీకి అండి, ఇలా వస్తుంది అనమాట. కాఫీకి కూడా ఓల్డ్ మోడల్లో ఉంటుంది. ఇలా వచ్చేసి గ్లాస్ కి పైన కాపర్ కోటింగ్ వస్తుంది, లోపల వచ్చేసి స్టీల్. అండ్ కింద కూడా ఇప్పుడు మనం చాయ్ తాగడానికి కొన్ని షాప్స్ కి వెళ్తే ఇలాంటివి ఇస్తూ ఉంటారు. చాలా ఓల్డ్ మోడల్ అండి, ట్రెడిషనల్ అన్నమాట. ఇలాగే వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు కాపర్ చూసాం కదా, అలాగే బ్రాస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి బ్రాస్ గిన్నెలు అండి, సైజెస్ వారీగా గిన్నెలు ఉంటాయి. కాపర్ ఉంటది, బ్రాస్ ఉంటది, స్టీల్ ఉంటది, సిరామిక్ ఉంటది, అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. వాటర్ ఫిల్టర్ చూసాం కదండి ఫస్ట్, దానిలో ఇవి మోడల్స్, సైజెస్ అన్నమాట. ఇది కాపర్ వస్తుంది, ఇది కాపర్, ఇది స్టీల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన వంటగదిలోకి బాగా యూజ్ అయ్యే ఐటమ్ అండి. ఇదైతే రైస్ కుక్కర్ లాగా, పాల కుక్కర్ అన్నమాట. ఇది వచ్చేసి 750 ml వరకు కాసుకోవచ్చు దీనిలో. ఇట్లా అండి, ఇది ఇదైతే విజిల్ లేదు, ఇక్కడ నార్మల్ అన్నమాట. ఇది ఇది వచ్చేసి విజిల్ టైప్ వస్తుందండి. ఇది బాగా ఉపయోగపడతాయి మనకి. ఏంటంటే ఒక కుక్కర్ ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసుకోవచ్చు, పొంగిపోకుండా ఉంటాయి అన్నమాట. వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి చూడండి, అదొక మోడల్, ఇదొక మోడల్. దీనిలో సైజెస్ ఇవన్నీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్. ఇది కూడా పాలు కాసుకోవడానికి యూజ్ చేయొచ్చు, విజిల్ కాదు, ఇది నార్మల్ వస్తుంది. దీనిలోనే అది ఇంకొక చిన్న సైజ్ వస్తుంది అనమాట. వీడియోనే చేసామండి దీని మీద. ఇడ్లీ పాత్రలు అన్నమాట, 5 in 1 ఇడ్లీ పాత్రలు అని చేస్తే అసలు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. వీళ్ళ దగ్గర ఏంటంటే ఎప్పుడు ఇలా మోడల్స్ వస్తూనే ఉంటాయండి, ఇడ్లీ పాత్రల్లో డిఫరెంట్ మోడల్స్. ఆ రోజు మనం చూపించిన మోడల్స్ అన్ని కూడా అయిపోయినాయి, ఇవి ఇంకా కొత్త మోడల్స్ వచ్చాయి.
ఇవి కూడా రఫ్ గా ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మోడల్స్, ఈ హోటల్ స్టైల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తగా వచ్చిన మోడల్ అన్నమాట. ఇప్పుడు ఇది కుక్కర్ లాగా వస్తుంది. ఇప్పుడు మనము రైస్ పెట్టుకుంటాం కదా, అలాంటి కుక్కర్ మోడల్ వస్తుంది అనమాట. ఇలాగా ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ మోడల్, అంటే ఎప్పుడు రెగ్యులర్ గా చూసే మోడల్. దానిలోనే ఇది రౌండ్ షేప్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి స్క్వేర్ షేప్ వచ్చింది. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అండి. ఎప్పుడు మనకి మోడల్స్ వస్తూనే ఉంటాయి ఇడ్లీ పాత్రలో కూడా. ఇవి కూడా సైజ్ ని బట్టి, క్వాలిటీని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పైస్ బాక్సెస్ అండి. ఇవి చూడొచ్చు, ఇలాగా మనకి అన్ని కనిపిస్తాయి ఏముంది ఏం లేదు అనేది. సో అయిపోవచ్చింది అనగానే మళ్ళీ తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ దానిలోనే ఇలా కూడా మోడల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి స్క్వేర్ టైప్ ఉంది చూడండి, స్క్వేర్ లాగా ఇట్లా వస్తుంది. ఇలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి. పాత్రలు అనుకున్నాం కదండి, ఇడ్లీ పాత్రలు మొత్తం మీద మనం ఒక వీడియో చేసామన్నాం కదా. ఇప్పుడు ఇంకో కొత్త మోడల్ వచ్చింది చూడండి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. ఇడ్లీ పాత్రలు నిజంగా ఇన్ని రకాల అనుకుంటాము, ఇదేంటంటే వాటర్ ఫిల్టర్ లాగా అనిపిస్తుంది కదా మోడల్. సో దీనికి వచ్చేసి ఇట్లాగా వస్తుందండి, ఒకసారి చూపిస్తున్నాను. ఇలా లోపల వాటర్ పోసేసి ఇలా స్టాండ్ లాగా వస్తుంది దీనికి. ఈ స్టాండ్ లో మనకి 5 ప్లేట్స్ వచ్చాయి కదా. ఈ 5 ప్లేట్స్ కూడా మనకి చిట్ చిట్ ఇడ్లీలు వస్తాయండి, చిట్ ఇడ్లీ వేసుకోవడానికి అన్నమాట. దీంట్లో ఇంకొక మోడల్ ఉంది, సేమ్ బయట నుంచి చూస్తే సేమ్ మోడల్ అనిపిస్తుంది. బట్ దీనికి వచ్చేసి 15 ప్లేట్స్ వస్తాయి. అబ్బా చాలా బరువు ఉందండి. 15 ప్లేట్స్ వస్తాయి చూడండి. దీనికి ఒక్కొక్కటే వచ్చింది కదా, దీనికి వచ్చి 3 వస్తాయి ఒక్కొక్క దానిలో. ఇది చూద్దాం ఒకసారి. ఇది వచ్చింది కదా, ఇది నాన్ స్టిక్ వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు సింగిల్ ఇడ్లీ పెద్దది వేస్తూ ఉంటారు కదా, ఇదన్నమాట. ఇట్లా వస్తుంది. దీనిలో ఆవిరి కుడుము అట్లా వేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇలా 3 వస్తాయండి ఒకే దానిలో. మనం ఏది కావాలంటే అది ఆ రోజు పెట్టుకొని వేసుకోవచ్చు. ఇట్లా మూడిట్లో కూడా ఇట్లా 3 వస్తాయి, ప్రతి దానిలో 3 వస్తాయి. ఇదైతే సింగిలే వస్తుంది అనమాట. ఇలాగా మనం అన్ని రకాలుగా యూజ్ చేసుకునే విధంగా ఒక దానిలోనే ఇప్పుడు ఇది 3 in 1 అని చెప్పొచ్చు. చిట్టి ఇడ్లీలు వస్తాయి, పెద్ద ఇడ్లీ వస్తుంది, అలాగే ఆవిరి కుడుము వేసుకోవచ్చు. సో ఇలాగనమాట డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ టైం చూపించిన వాటిలో ఇట్లా ఒక మోడల్ అండి. ఇలాగా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 3 in 1 అండి. ఇదేంటంటే మనం తురుముకోవడానికి క్యారెట్, కీరా ఇవన్నీ తురుముకోవడానికి ఇవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇవి కట్ చేసుకోవడానికి అండి, కీరా, క్యారెట్, లేకపోతే ఏంటంటే బనానా, లేకపోతే పొటాటో చిప్స్ వేసుకోవడానికి స్లైసెస్ కట్ చేస్తాం కదా, అది కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 3 in 1 ఎందుకన్నానంటే, ఇవి ఏదైనా కూరగాయలు కట్ చేసుకున్నా వాష్ చేసుకోవడానికి కూడా ఇక్కడ కింద గిన్నె ఇచ్చేసారు చూడండి. ఇది ఏదైనా వాష్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఏదైనా చపాతీ పిండి కలుపుకోవడము, అలాగా మిక్సర్ అన్నమాట. మిక్స్ చేసుకోవడానికి పిండి కానీ ఏదైనా మిక్స్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా మన ఇష్టం ఇంకా యూజ్ చేసుకోవడం, ఇంకా మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. సో అలా యూజ్ చేసుకోవడానికి ఇలా 3 in 1 ఒకే దానిలో వచ్చేసింది అండి. ఇలా అన్నమాట. దీనిలో ఇంకొక మోడల్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఇది వచ్చేసి కటర్, పైన వచ్చేసి ఓన్లీ ఇట్లా పీల్ తీసుకోవడానికి, ఇది చిన్న తురుముకోవడానికి ఇది యూజ్ చేసుకొని, నెక్స్ట్ కింద వచ్చేసి మిక్స్ చేసుకోవడానికి, పిండి ఏదైనా మిక్స్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్లాస్ స్టాండ్ అండి. గ్లాసెస్ ఇలాగా మనము కడిగిన తర్వాత గ్లాసెస్ బోర్లింగ్ చేసుకుంటే వాటర్ ఏదైనా పడుతూ ఉంటాయి కదా, అవి కింద పడకుండా ఇక్కడ ప్లేట్ కూడా ఇచ్చారు చూడండి. దీన్ని తీసుకుని మళ్ళీ ఈజీగా వాష్ చేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా గ్లాసెస్ స్టాండ్ అండి ఇది. ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కండి. ఇవేంటంటే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, డైనింగ్ టేబుల్ మీద ఏదైనా సర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. వీటిలో మోడల్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇలా అన్నమాట. మీకు బల్క్ ఐటమ్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా ఉంటుందండి. చిన్నది ఏంటంటే పాలు కాసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంకో చిన్నది తీసుకుంటే ఇది పాలు తోడబెట్టుకోవడానికి, అదే పెరుగు తోడబెట్టుకోవడానికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సర్వింగ్ బౌల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మోడల్స్. స్టీల్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, స్టెయిన్లెస్ స్టీల్ మంచి క్వాలిటీ వస్తుంది. ఇలాగే వీటిలో గ్లాస్ టైప్ లో కూడా ఉన్నాయండి. కింద వచ్చేసి ఇది గ్లాస్ వస్తుంది. ఇలా కూడా మనం గిఫ్టింగ్ పర్పస్ ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఇలాంటివి తీసుకొని రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వడానికి, ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు. ఇది చూడండి గ్లాస్ వచ్చింది. ఇలాంటివి మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి కింద ఇది చూడండి, గ్లాస్ కనిపిస్తుంది, ఏముంటది ఏంటి అనేది చూసుకోవచ్చు. పైన వచ్చేసి మనకి ఇలాగా బ్రాస్ వస్తుంది అనమాట. ఇలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ సిల్వర్ లో ఉన్నాయి, ఇట్లా స్టీల్ లో ఉన్నాయి, గాజు ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ ఉంటుంది, కాపర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి.